మళ్ళీ ఇది సిలబస్ పేరు మీద మళ్ళీ 3 నెలలు 6 నెలలు మళ్ళీ పొడిగించాలా అనేటువంటి ఒక దురుద్దేశంతోనే ఈరోజు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా యువతలో ఈరోజు ఒకటే నినాదం ఉంది, రీవాల్యుయేట్ అండ్ రీకాల్. రీవాల్యుయేట్ ద గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పేపర్స్ అండ్ రీకాల్ ద రేవంత్ రెడ్డి గవర్నమెంట్. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలా, ఏదో ఒక పరీక్షతోనే ఏదో అయిపోతుంది అనుకుంటే కాదండి. రాష్ట్ర యువతతోని బీఆర్ఎస్ పార్టీతోని పెట్టుకుంటే అది కొరువుతోని తలగొక్కున్నట్టే అవుతుంది. ఫలితం మీరు అనుభవిస్తున్నారు, ఇంకా అనుభవిస్తారు. మళ్ళీ సిగ్గు లేకుండా మాది మోడర్న్ ప్రభుత్వం అంటారు. మోడర్న్ ప్రభుత్వం అంటే మొట్టికాయలు వేసుకునేటువంటి ప్రభుత్వం అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. హైడ్రా మొట్టికాయలు పడ్డాయి, మూసి మొట్టికాయలు పడ్డాయి, లగచర్ల మొట్టికాయలు పడ్డాయి, హెచ్సియు మొట్టికాయలు పడ్డాయి, ఇప్పుడు గ్రూప్ 1 కూడా మొట్టికాయలు పడ్డాయి. పాపం ఆ జడ్జి నిజంగా అంటే మనము జడ్జిమెంట్ మీద వ్యాఖ్య చేయలేము. జడ్జి చాలా ఉదార స్వభావంతో ప్రభుత్వం యొక్క వాదన విన్నారు. ఎవరైనా మనలాంటి వాళ్ళు అనుకోండి, ఏంద్ర బాబు ఈ గందరగోళం ఏంది అని వ్యాఖ్యానించేటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇంతకంటే కొన్ని మాట్లాడలేను, కానీ వాస్తవానికి ఇది తప్పకుండా ఈ పరీక్షను కొట్టేసేటువంటి ఒక పరిస్థితి పరీక్ష అండి. నేను మీడియా వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇప్పుడిప్పుడే అన్ని అంశాలు బయటకు వస్తున్నాయి, వెలుగులోకి వస్తున్నాయి. మీరు తలుచుకుంటే ఇన్ఫర్మేషన్ సేకరించడం పెద్ద విషయం కాదు. మీరు ఇంకా మాకంటే ఈజీగా మీరు ప్రూఫ్స్ సాధించగలుగుతారు. మీ ద్వారా కూడా కొన్ని ప్రూఫ్స్ బయటకు వస్తే ఈ వేల మంది విద్యార్థులు ఆగమవుతున్నటువంటి విద్యార్థులకు ఒక భరోసాని ఇచ్చినట్టయితే అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్నటి దానిక పాపం అభ్యర్థులు కోర్టుకు పోవాలంటే కూడా భయపడ్డారు, ఎందుకంటే ఇంటెలిజెన్స్ బేడగా ఉంటుంది. కానీ నిన్న కోర్టు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఒక ధైర్యం వచ్చింది. ఇప్పుడు మాకు విద్యార్థులందరూ కూడా మాకు మెసేజ్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, మా దగ్గర కొన్ని ఆధారాలని మీకు ఇస్తామని చెప్పేసి. కాబట్టి విద్యార్థులందరినీ కూడా కోరుతున్నాం, మీ దగ్గర ఏ ఆధారం ఉన్నా కూడా మాకు సబ్మిట్ చేయండి, మేము కూడా మా పక్షాన మేము కోర్టుకు సబ్మిట్ చేస్తాం. తప్పకుండా న్యాయపరంగా అన్ని రకాల పోరాటాలు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ, మీకు అండగా నిలుస్తుంది. ఈ గ్రూప్ 1 యాస్పిరెంట్స్కి ఈ రాష్ట్ర యువతకు న్యాయం జరిగేంత వరకు పోరాట పందాను బీఆర్ఎస్ పార్టీ వదలవని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ధన్యవాదాలు. ఏమైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు. మాకు 9వ తారీఖు నోటీస్ వాళ్ళు పంపింది. ఈ బీఆర్ఎస్ పార్టీ చేయబట్టి, రాకేష్ రెడ్డి చేయబట్టి మొత్తం మా ఇజ్జత్ అంతా వేయింది. కాబట్టి మీ మీద ఇజ్జత్ దావా కేసు ఇద్దామని చెప్పి మేము నోటీస్ ఇస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు 7 రోజులు అడిగితే నేను 3 రోజుల్లో రిప్లై చేసిన. మేము 3 రోజులలో రిప్లై చేసినాము, కానీ 7 రోజులలో నువ్వు జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తావా అని చెప్పి మేము అడిగినాం. ఎందుకంటే టీజీపీఎస్సీ బాధ్యత అది. ఇప్పటివరకు స్పందన లేదు. మేము రిప్లై ఆల్రెడీ ఇచ్చినాం, కానీ మేము అడిగినటువంటి ప్రశ్నలకు ఇప్పటివరకు సరైనటువంటి సమాధానం టీజీపీఎస్సీ నుండి రాలేదు. గ్రూప్ ఎస్ మంచి ప్రశ్న అడిగారు. ఈరోజే వార్త కూడా వచ్చింది. ఇంటర్వ్యూస్ ఉంటే ఏవో అక్రమాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేసింది గ్రూప్ 1 పరీక్షకు. సరే, కేంద్ర ప్రభుత్వం కూడా అనేక పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూస్ని రద్దు చేసింది, అది మీకు కూడా తెలుసు. ఎందుకంటే దెర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ ఇర్రెగ్యులారిటీస్. కానీ మళ్ళీ ప్రభుత్వం పాత పద్ధతిని తీసుకొచ్చేటువంటి ఒక ఉపాయం చేస్తూ ఉంది. అంటే ఎక్కడ చూసినా ఒక అనుమానానికి తావిస్తున్నది. అనుమానానికి తావిచ్చేటువంటి అంశాలే మనకు బయటకు వస్తుంది. అదే విషయం, నేను అనేక అనుమానాలు ఉన్నాయని నేను మాట్లాడితే వారు నాకు నోటీస్ ఇచ్చింది, ఏమన్నా నీ మీద కేసు పెడతాను. నువ్వేంది అసలు కేసు? నేనే నీ మీద కేసు పెడదామని ఉంటాను. అసలు నువ్వు నా మీద కేసు పెట్టుడు కాదు, నేనే నీ మీద కేసు పెట్టాలా. మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మేము కొన్ని ఆరోపణలు చేసి లేదా ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తే నువ్వు బ్లాక్మెయిల్ చేసేటట్టు నాకు నోటీస్ ఇస్తావు. అసలు మేమెందుకు పెట్టదు నీ మీద నోటీస్? రాకేరెడ్డి డబ్బులు సంపాదించుకోవడానికి, ఎక్కువ మంది ఆన్లైన్ వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఈయన ఆరోపణలు చేసిన ఎవడన్నా టీజీపీఎస్సీ నా మీద వ్యాఖ్య చేస్తుందా అండి? అదొక రాజ్యాంగబద్ధ సంస్థనా ఏంది అసలు? మీరు నా మీద కేసు వేస్తే నేను డబ్బులు సంపాదిస్తున్నా అని చెప్పి మీరు ఆరోపణ చేసినందుకు నేను మీ మీద కేసు వేయలేనా? పరువు నీ ఒక్కనికే ఉండదా? మాకుండదా? ఆత్మగౌరవం నీ ఒక్కనికే ఉండదా? మాకుండదా?
ఏదో పోరాల పరాశకం అయిపోయింది ఇదంతా. నువ్వు బెదిరిస్తే నువ్వు కేసు పెడితే మేము తగ్గుతామా? తమాషా అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ నోటీస్కి ఏ కేసుకు భయపడేది లేదు. కౌశల్ రెడ్డి గారు మాట్లాడితే వారి మీద కేసు పెడతా అంటారు. కృష్ణ గారు మాట్లాడితే రోజు కేసులే పాపం ఆయన మీదనైతే. ఈరోజు కవితక్క కూడా మాట్లాడింది దీన్ని రద్దు చేయాలండి. ఎంతమంది మీద మీరు కేసులు పెడతారు? అచ్చా పెట్టండి, పెట్టండి. వీఆర్ రెడీ టు బేర్ కేసెస్, బట్ లెట్ ద ట్రూత్ ప్రివేల్ అండ్ లెట్ ద ట్రూత్ కమ్ అవుట్. కాబట్టి ఇంటర్వ్యూల పద్ధతి ఇది సరైనటువంటి పద్ధతి కాదు. గ్రూప్ 1లో ఎట్టి పరిస్థితుల్లో ఆ పాత పద్ధతిని అవలంబించొద్దు. అది అనేక అక్రమాలకు దారితీస్తుంది. మళ్ళీ మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, మీకు తెలిసినటువంటి వాళ్ళని అలా ఇరికిచ్చేటువంటి దానికి ఒక దారి పడుతుంది. కాబట్టి దాన్ని దయచేసి మానుకోవాల్సిందే ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.